అసలు డాకర్ కంటైనర్స్‌తో మనకు అవసరం ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. డాకర్ కంటైనర్స్ అనేటివి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఒక ఫండమెంటల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. ఏంటో తెలుసా? చాలామంది డెవలపర్స్ వర్క్ చేసిన తర్వాత ఈ కోడ్ నా మెషిన్‌లో వర్క్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది సర్వర్‌లో ఎందుకు వర్క్ చేయట్లేదు అని అంటే ఇది ఇప్పటికి కూడా చాలా కన్సిస్టెంట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కూడా. ఇలాంటి ప్రాబ్లమ్‌ని సొల్యూషన్‌ని తీసుకొస్తుంది. కంటైనర్ ప్యాకేజెస్ నార్మల్‌గా అన్ని డిపెండెన్సీస్ దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఇది డెవలపర్ ల్యాప్‌టాప్‌లోనైనా సరే, టెస్ట్ సర్వర్‌లోనైనా సరే, ఒక ప్రొడక్షన్ క్లస్టర్‌లోనైనా సరే సేమ్‌గా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక అప్లికేషన్స్ యొక్క ఐసోలేషన్ కూడా ఈజీగా జరుగుతుంది. అంటే సపోజ్ మీరు అనుకోండి, ఒక అప్లికేషన్ యాంగులర్ 18ని వాడుతుంది. ఇంకొక అప్లికేషన్ మీరు న్యూగా ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నది యాంగులర్ 20ని వాడుతుంది. రెండిటి డిపెండెన్సీస్‌ని ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మీరు రెండిటిని కూడా మనం ఒకటేలాగా వాడుకోవచ్చు. అది జావా అయినా, పైథాన్ అయినా, నోడ్ డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నా సరే ఒకదానికి ఒకటి ఇంటర్ఫియర్ కాకుండా సేమ్ హోస్ట్‌ని వాడినప్పటికీ కూడా ఇలా ఇంటర్ఫియర్ కాకుండా ఉంటాయి. అండ్ అలాగే ఇది హోస్ట్ యొక్క ఓఎస్ కర్నల్‌ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇది స్టార్ట్ చేయడానికి మిల్లీ సెకండ్స్ మాత్రమే అవుతుంది. అలాగే మినిమల్ మెమొరీని యూజ్ చేసుకుంటుంది. మరికొన్ని డాకర్ విషయాల్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.